దాని తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది మన ఆంధ్రప్రదేశ్ ప్రస్థానము. అక్కడ నుంచి జరిగినప్పుడు మన ఉద్యోగాలు ఇతర మనకు ఉన్నటువంటి మేధావులు ఏం చేశారంటే అప్పుడు ఎప్పుడు చూసినా మనకు ఎక్కువ 13 జిల్లాలు కాబట్టి వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుండే. వాళ్ళ సీఎంలు కానీ లేకపోతే వాళ్ళకి నిధులు కానీ అవి ఎక్కువ వాళ్ళు వినియోగించుకుంటారని చెప్పేసి మన మేధావులు గుర్తించి ఈ విధంగా మాకు డిస్క్రిమినేషన్ జరుగుతుందని చెప్పేసి 1969లో మర్రి చెన్నారెడ్డి గారు ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు, తెలంగాణ కావాలని చెప్పేసి. అప్పుడు ఒక 365 మంది బలిదానాలు జరిగితే కూడా అప్పుడు ఒక ఉవ్వెత్తున ఊస్తుంది. కానీ తర్వాత మన రాజకీయ ప్రాబల్యంతో అప్పుడు ఆ ఉద్యమం నీరు గారిపోయి అప్పుడు ఆగిపోయింది. దాని తర్వాత 2009 మన యొక్క రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తలకు అందరికీ కూడా మండల ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆ రోజు 69 నుండి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఎన్నోసార్లు ఎంతోమంది ఉద్యమాలు కూడా కొనసాగించారు ఈ తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో. కానీ కేసీఆర్ గారి నాయకత్వం లోపల 26 సంవత్సరాలు 14 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఈ యొక్క తెలంగాణ సాధ్యపడింది. 2014లో తెలంగాణ తప్పని పరిస్థితి లోపల 1200 మంది విద్యార్థులు బలిదానం అయితేనే ఈ యొక్క తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ రాకముందు మనమంతా ఎంతో గోసపడేవాళ్ళం. మన కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణను సాధించడానికి చావు నోట్లో తలకాయ పెట్టి ఈ యొక్క తెలంగాణను సాధించి ఈ యొక్క తెలంగాణను తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణను అన్ని రకాల శస్యశ్యామలం చేసి ప్రాజెక్టులు కట్టి లేని పథకాలన్నీ తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ పథకాలను తీసుకొచ్చి ఈ యొక్క మంచి రైతాంగాన్ని ముందుకు తీసుకుపోయి శస్యశ్యామలం చేసిండు. దానివల్లనే ఈరోజు ఇంత ధాన్యం పండుతుంది తెలంగాణ అంటే. భారతదేశంలోనే హైయెస్ట్ వరి ధాన్యం పండించే రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే మన పంజాబ్ తర్వాత మన రాష్ట్రమే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.